ఖార్గే గారు నువ్వే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సేవలలో డిక్లేర్ చేసినావు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తావా, ఢిల్లీకి పిలిచి చెప్తావా, ఏం చేస్తావో చెప్పు. నువ్వు డిక్లేర్ చేసిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని చెప్పి మల్లికార్జున్ ఖార్గే గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఒకవేళ ఖార్గే గారు మీ రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తలేడు, నువ్వు కూడా చేయిస్తావా? చేయించకపోతే 4 రైళ్లు వేసుకొని ఢిల్లీకి వస్తాం, ఖార్గే గారు నీ ఇంటి ముందే ధర్నా చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. లంబాడీలు అంటే ఇడిచిపెట్టరు, మాట ఇస్తే నమ్మకంతో ఉంటారు, మోసం చేస్తే ఎంతకైనా తెగిస్తారు, జాగ్రత్త అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా. ఇవాళ మన సేవాలాల్ మహారాజ్ను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవమానపరిచింది. ఎందుకు ఈ మాట అంటుందంటే, సేవాలాల్ మహారాజ్ మీద ఒక కార్పొరేషన్ పెట్టిండు రేవంత్ రెడ్డి, ఒక కార్పొరేషన్ పెట్టిండు కానీ ₹1 ఇవ్వలేదు. 2.5 ఏళ్ళైంది. 30 నెలల్లో సేవాలాల్ కార్పొరేషన్ కు ₹1 కూడా ఇవాళ నిధులు విడుదల చేసిన పరిస్థితి లేదు. అదే విధంగా కొమరం భీం కార్పొరేషన్, ఏకలవ్య కార్పొరేషన్, కాయిదాల మీదనే కార్పొరేషన్, సేవాలాల్ కార్పొరేషన్ గాని, కొమరం భీం కార్పొరేషన్ గాని, ఏకలవ్య కార్పొరేషన్ కు ₹1 కూడా ఈ 30 నెలల్లో ఇయ్యని ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం.